ఈ వీడియోలో మనం తెలంగాణ స్టైల్ ఆవకాయ ప్రిపరేషన్ చూస్తున్నాము. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా మిల్లెట్ స్టోర్ అడ్రస్ అనేది చెప్తాము. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ హెల్దీ వైబ్స్. నేను మీ డాక్టర్ ఝాన్సీ. ఈరోజు మా మిల్లెట్ స్టోర్ ప్రకృతి కుటీరం. ఇందులో ట్రెడిషనల్ వేలో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము, రోహిణి కార్తె సందర్భంగా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సరైన కొలతలు, స్వచ్ఛమైన పదార్థాలు మరియు ఇంటి రుచితో చేసిన ఈ ఆవకాయ రుచిని సంవత్సరం మొత్తం ఆస్వాదించండి. ఇక్కడ మనం 2 రకాల పచ్చళ్ళు చేసుకుంటున్నాము. ఒకటేమో ఆవకాయ, ఇంకోటి అల్లం పచ్చడి వెరైటీ. దీనికోసం మనము మామిడికాయ ముక్కల్ని 2 భాగాలుగా విభజించాము. ఆవాలు ఇలా మీడియం సైజ్ తీసుకోవాలి. ఆవాలు పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మెంతులు, జీలకర్ర మాత్రం లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మనము మొత్తం అంతా ప్రాసెస్ కోసము ఈ మెజరింగ్ బౌల్ అనేది తీసుకుంటున్నాము. ఇది సుమారు 1 కేజీ ఉంటుంది. ఇక్కడ మనం ఆయిల్ 2 పెద్ద పెద్ద గిన్నెలలో వేడి చేసుకోవాలి. ఒకటి ఆవకాయ కోసము, ఇంకోటి అల్లం పచ్చడి కోసము. రెండిట్లో మనము పోపు గింజలు వేసుకుంటాము. ఓన్లీ అల్లం పచ్చడి మాత్రం ఇలా నూరుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలన్నమాట. 2 కూడా ఆయిల్స్ పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవడానికి. తర్వాత ఆవాలు మాత్రము మనము పచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత జల్లెడ పట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు మాత్రం విడివిడిగా వేయించుకొని అది మిక్సీ పట్టుకోవాలి. ఇది కల్లుప్పు, ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. అయితే ఎక్కడ కూడా తడి అనేది తాకకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నప్పుడు ఇలా మళ్ళీ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ముందుగా 2 గరిటెల పసుపు, కారము 1.5 గిన్నె, జీలకర్ర మెంతు పొడి 1/2 గిన్నె, రాయి ఉప్పు 1/2 గిన్నె, ఆవాల పొడి 1/2 గిన్నె, తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇవన్నీ వేసుకున్నాక మనము కొలుచుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అది సుమారుగా 4 గిన్నెలు వచ్చిందనమాట. ఈ 4 గిన్నెల మామిడికాయ ముక్కల్ని మనం ఈ మసాలాల్లో కలుపుకోవాలి. అంతా శుభ్రంగా కలుపుకున్నాక మనం ఇందాక వేడి చేసుకున్నాం కదా నూనె, ఇక్కడ మనము ఆవకాయ ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ అల్లం పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తాము. దానికి ఒక గిన్నెలో నూనె, మరి దీనికి ఒక గిన్నెలో నూనె, 2 రకాలకి 2 గిన్నెలలో ఆయిల్ ఫస్ట్ చల్లార్చుకోవాలన్నమాట. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక దాంట్లో మనం కేవలం పోపు గింజలు వేస్తాము ఆవకాయ ప్రిపరేషన్కి. అల్లం పచ్చడికేమో మనము నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకుంటాం పోపులో. సో ఇక్కడ మనం ఆవకాయ కోసము కాచి చల్లార్చిన ఆయిల్ వాడాము. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి. ఆవాల పొడి 1 గిన్నె, ఈ బౌలే మనం మెజర్మెంట్గా తీసుకుంటున్నాము ప్రతిదానికి. తర్వాత జీలకర్ర మెంతి పొడి 1/2 గిన్నె, కారము 1 గిన్నె, ఉప్పు 1/2 గిన్నె, పసుపు 2 గరిటెలు, తర్వాత చివర్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 100 గ్రాములు వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో మళ్ళీ మనము మామిడికాయ ముక్కలు ఒక 4 గిన్నెలు తీసుకున్నాము. సేమ్ అదే ఇందాక మెజర్ చేసుకున్న బౌల్ తోటి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్నాక ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి తడి అనేది అంటకుండా జాగ్రత్త పడాలి, మనము వాడే గిన్నెలు కానీ గరిటెలు కానీ. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక ఇందులో మనము ఇందాక కాచి చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా, పోపు వేసుకున్న ఆయిల్, ఆ పోపులో మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా మనం ఇందాక మిక్సీ పట్టుకుంది, అది వేసుకోవాలి. నూనె మొత్తం చల్లారాకే కలుపుకోవాలి. ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఈ 2 రకాల పచ్చళ్ళు ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నవి ఒక 3 రోజుల వరకు మనం కదిలించకుండా ఉండాలి.
3 రోజుల తర్వాత ఆయిల్ అనేది ముక్కల పైన ఊరుతుంది. మీరు ఆ 3 డేస్ అయ్యాక ఆయిల్ సరిపోయిందో లేదో ఒకవేళ తక్కువైతే మళ్ళీ ఆయిల్ కాగబెట్టి చల్లార్చుకొని ముక్కలకు కలపండి. సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఒక వారం వరకు కూడా మనము ముక్కలన్నిటిని కూడా బాగా ఊరనివ్వాలి. రోజుకు ఒకసారి ఒక పొడి గంటతో మనము కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా గంట నీట్గా ఉందా లేదా చూసుకోండి. ఆల్ ఆఫ్ యూ నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ హెల్తీ వైబ్స్. ఈరోజు మన యొక్క ప్రకృతి కుటీరంలో రోహిణి కార్తెను పురస్కరించుకొని మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన యొక్క తాతలు ముత్తాతలు వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు మా యొక్క ప్రకృతి కుటీరంలో ఆవకాయ పచ్చడి, అల్లం వెల్లుల్లి పచ్చడి తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ యొక్క పచ్చడిలో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం న్యాచురల్గా పండించినటువంటి, అదేవిధంగా ఇందులో ఉపయోగించినటువంటి మామిడికాయ ఆ యొక్క చెట్టు వయసు దాదాపు 100 సంవత్సరాల పైకి ఉన్నటువంటి చెట్టు నుంచి మనం సేకరించాం. అంటే అంత నాటు మామిడికాయను మనం ఈరోజు యూజ్ చేసినాం. అదేవిధంగా మన యొక్క గానుగ నూనె ఇందులో వాడేటువంటిది మనందరం జనరల్గా బయట మార్కెట్లో దొరికేటువంటి రీఫైండ్ ఆయిలే వాడతాము. కానీ ఈరోజు స్వచ్ఛమైన గానుగ నూనెను ఉపయోగించి ఈ యొక్క మామిడికాయ చట్నీని మనం ఈ యొక్క కుటీరంలో ఈరోజు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఎవరున్నారో మన యొక్క డాక్టర్ హెల్తీ వైబ్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని యొక్క సంప్రదించి ఈ యొక్క చట్నీని మీ ఇంట్లో కూడా మీ టేబుల్ పైన ఉండే విధంగా మీరు అందరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.